హలో స్టూడెంట్స్, మీరు సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఎందుకోసం రాస్తున్నారు అది తెలుసా? సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒక ఛాలెంజింగ్ జాబ్, అద్భుతమైనటువంటి పరీక్ష. 3 అంచెల పద్ధతిలో ఈ పరీక్షా విధానం ఉంటుంది. ముందు స్క్రీనింగ్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్ టెస్ట్, చివరకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ 3 అంచెల విధానం కోసం కనీసం ఒక ఏడాది పాటు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థికి కావలసినంత ఓపిక, పట్టుదల, క్రమశిక్షణ, ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు జీవితంలో అనుకున్నటువంటి గోల్ను సాధించగలుగుతారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష లాంటి ఉత్తమమైనటువంటి అత్యున్నతమైనటువంటి పరీక్షలను క్రాక్ చేయాలి అంటే ప్రతి అభ్యర్థికి ఈ 3 లక్షణాలు ఉండాలి. ఇక ఎట్టి పరిస్థితులలో వాయిదా మనస్తత్వం ఉండకూడదు. ఇవాళ చేసేటువంటి పనిని రేపు చేద్దాంలే అనే అలసత్వం మనిషిని పూర్తిగా కృంగదీస్తూ ఉంటుంది. అది ముందు మీరు గమనించాలి. ఏ పనిని ఏ సమయంలో ఎప్పుడు చేయాలో అప్పుడు చేసేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. ఇక ఇది భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి పరీక్ష విధానం కాబట్టి ఇట్లాంటి పరీక్ష రాయడాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఉద్యోగ జీవితం కూడా ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానంలో పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం కలిగినటువంటి అభ్యర్థులు ఈ పరీక్షను ఎంపిక చేసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానానికి ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పరీక్షా విధానం ద్వారా ఎంపికయ్యే అత్యుత్తమ ఉద్యోగాలలో సివిల్ సర్వీస్ పరీక్షను మీరు సులభంగా క్రాక్ చేయవచ్చు. దాని ఫలాలను కూడా అంతే మొత్తంలో అనుభవించవచ్చు. ఇలాంటి విషయాలు గుర్తించుకొని సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం మీరందరూ కూడా సిద్ధమవుతారని ఆశిస్తున్నాను.